హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి ఆదివారము 16వ తారీఖు 11వ నెల 2025. ఇవాళ తారీఖు వచ్చేసి సో ఇది వచ్చేసి ఈ అన్నగారు ఊరు వచ్చేసి గ్యామతండ గ్రామం, గార్లం మండలం, మహబాద్ జిల్లా. అన్నగారి పేరు వచ్చేసి ముఖ్య మురళీ కృష్ణ నాయక్. అన్నగారు నమస్తే అండి. నమస్తే అన్న, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్న? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఓకే అన్న. ఇది ఎన్ని ఎకరాలు పెట్టారు? ఎకరం అన్న. ఇది ఎకరం. మిగతాదన్న అక్కడ పక్కన అటు సైడ్ ఉందా? అటు సైడ్ ఉంది. ఓకే అన్నగారు, మీరు విత్తనాలు ఏమించుకున్నారండి? ఈ విత్తనాలు వచ్చేసి మనకు జమ్మి, దుర్గా, హైటెక్ ఈ 3 విత్తనాలు వేసినా అండి. 4 ఎకరాలకు 3 విత్తనాలు వేసినా. ఈ 3 రకాలు సాగు చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది విత్తనాలు? సూపర్ అండి. సూపర్ విత్తనాలు. ఇంకా కాయలే ఇగో ఇలా ఉంది. అలాగే నేను మొన్న వచ్చేసి 2 years నుంచి SS3G కొడుతున్నా. డబుల్ X3G అది కొడుతున్నా. ఇక మొత్తానికి అయితే ఈ తోట అనేది ఇలా వస్తుంది. మందు కొట్టి ఇవాళకి 5 రోజులు. డబుల్ X3G యాక్సెస్ పొడి. ఈ పొట్లాలు లేవన్న, డబ్బాలు లేవన్న? డబ్బాలు మా పోయారు. ఎలా ఉందన్న అది కొడితే? ఇది కొడితే ఇగో ఇలా వచ్చింది చూడండి. ఇక నేను చెప్పేది ఏం లేదు. తోట అయితే 3 ఎకరం ఇట్లా ఉంది. ఇంకో ఎకరము నేను తర్వాత రోజు కొట్టినా. అది కూడా రేపు మారుతుంది. అది కూడా చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నదండి. మీరు విత్తనాలు బాగానే ఇచ్చారు, అలాగే మందు కూడా బాగానే ఇచ్చారు. మందు కూడా మీరు టైంకి అందిస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు. అలాగే ఈ తోట ఇలాగే రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు SS3 కొట్టడం వల్ల గుబ్బకు వచ్చిందా, మళ్ళీ ముడతలు పోయినా పోలేదా? మీరు ఇప్పుడు గుబ్బ అసలు ఎట్లా వెటాక్ అవుతున్నాయి ఏమైనా? ఈ గుబ్బ అనేది అలాంటిది SS3G వల్ల ఇలాంటిది డోకా లేదు. అసలు గుబ్బ అనేది రాలేదంటారు మీరు? మీరు చూడండి, ఇంతవరకు రాలేదు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవం ఈ తోట మొత్తం చూస్తే ఎక్కడ కూడా గుబ్బ కనపడట్లేదండి. మీరు గుబ్బ అసలు ఒక చెట్టు అయినా చూపెట్టండి మీరే. ఈ SS3G యాక్సెస్ పొడి కొట్టడం వల్ల లాభాలు ఏంటండి? లాభాలు ఏం లేదండి. మనము తక్కువ ధరకే వస్తుంది. అలాగే మనకు డెవలప్మెంట్ ఎక్కువ కావాలంటే మొక్క తొందరగా ఎదగాలంటే ఇది కొట్టాల్సిందే. ఇది మనం కొడితేనే. మీరు వర్షం పడిపోయిన తర్వాత కొట్టిరా, అంత ముందు కొట్టిరండి? వర్షం కొట్టిన ముందు వర్షం వచ్చింది, కానీ అప్పుడు ఆకులు మొత్తం రాలిపోయినాయి. అప్పుడు జల్లిగా అయిపోయినాయి. దాని తర్వాత కొట్టితేనే ఇలా వచ్చింది. తర్వాత ఇలా వచ్చింది. మరి వేరే రైతు కొట్టుకోవచ్చు అండి ధైర్యంగా కొట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదంటారు. ఎలాంటి లేదు. అంటే వెనక ముడత, ముందు ముడత, ఎలాంటి నల్లి గానీ చూడండి. గ్రోత్ కూడా చూడండి ఎలా వస్తుంది. మీరే చెప్పాల్సిన మాత్రం వెనక ఆకంతా నీట్గా ఉందో చూడండి. ఇంత ముడత కూడా లేదు. ఎగురు వచ్చిన తర్వాత ఆకు ముదరాలండి. ముదిరిన తర్వాత ఇంకా నీట్గా ఉంటదండి. ఇప్పుడు కొద్ది గ్రోతింగ్ మీద ఉంది కాబట్టి అట్లా కనబడుతుంది. కొద్దిగా ముదురు అయితే ఇలా కనపడుతుంది అండి. నీట్గా అయితే ముదరాలి, కొద్దిగా ఆకు ముదరాలండి. ఎందుకంటే ఇలా కనపడుతుంది. ఇప్పుడు 8వ రోజు అండి, ఇది 8వ రోజు. అయితే అన్నగారు, ఏ రైతైనా ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా మన రైతు సోదరులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అంటే నేను చూశాను కాబట్టి మన గార్ల మండలం కానీ, బయ్యారం కానీ, కారేపల్లి మండలం కానీ, ఇటు డోర్నకల్ ఏరియా కానీ, తర్వాత కామెపల్లి మండలం ఏరియాలో అంటే ఇప్పుడున్న పరిస్థితులలో తుఫాను వచ్చిపోయాక తోటలన్నీ కింద పడి జల్లి పండుబారి ఆకంత తుప్పులు అయ్యి చెట్లు లేకుండా కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాటికి ఎవరైనా సరే ఈ డబుల్ SS3G ప్లస్ యాక్సెస్ పొడి ఈ 2 కలిపి కొట్టుకోండి. మీ తోట వారంలోనే మంచి నీట్గా ఎదుగుదలతోటి మంచిగా నీట్గా వస్తుందండి. దాని రిజల్ట్ 2 రోజుల్లోనే చూపిస్తుంది. 2 రోజులే చూపిస్తుంది సార్. 2 రోజుల్లోనే చూపిస్తుంది. సో అంటే 5 days 7 days ఆగితే ఆటోమేటిక్ గా మీ వాళ్ళకే అర్థమైపోతుంది. సో నేను ఇప్పుడున్న పరిస్థితులలో SS3G ప్లస్ యాక్సెస్ పొడి ఇదే ఎందుకు కొట్టుకోమని చెప్తున్నా అంటే, ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మందు కరెక్ట్గా సెట్ అయిందండి. ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఏమంటున్నాను అంటే, రైతులకి ఇదే మందు కొట్టుకొని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం. ఒకవేళ ఎవరైనా బాగా ఈ తోట ఎదుగుదల లేక బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మందు కొట్టుకోండి. మీరు మర్చిపోరు మమ్మల్ని. ఇక
బుడ్డి పట్టుకొని మీ పక్కన తోట వాళ్ళు బుడ్డి ఆ పొట్లం పట్టుకొని మరీ పోయి షాపుల దగ్గర అడుగుతారండి. ఇది పక్కా మందు పక్కాగా పనిచేస్తుంది. ఓకే అండి. ఓకే సార్ మురళి గారు, థ్యాంక్ యూ అండి. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. వీడియో కోసం మేము వచ్చాం కానీ పాపం మీరు ఎక్కడో పనిలో ఉన్నారు, అయినా వచ్చారు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ సార్ మురళి గారు.